వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మీ అందరికీ ఇవ్వాల్సిన కోరుతున్నాం. హరిషిపో ఏం చేయట్లే మరి ఏం చేస్తాం చెప్పి ఒక్కసారి సమూహికంగా నిటారుగా కూర్చోండి. 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చారణ చేసుకుందాం. సమూహికంగా అందరూ ఓం జటాధరం పాండురంగం శూలస్థం కృపానిధిం సర్వరోగారం దేవం దత్తాత్రేయమహం భజే. అదో బ్రహ్మా మధ్యే విష్ణు అంత్యదేవా సదాశివ మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రపాశో కృతే వందే భగవంతో పునః పునః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితము ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తస్సత్. ఈరోజు మనం ఈ అఖిలాంధ్ర సాధు పరిషత్ 60వ షష్ఠి సంవత్సరం యొక్క పండుగ. ఈ పండుగకు మనంతా మన పరమాత్మానందగిరి స్వామి అఖిలాంధ్ర సాధు అధ్యక్షుడు వారి యొక్క కార్యక్రమానికి ఇక్కడ వాళ్ళ పుట్టిన ఊరిలో వాళ్ళ ప్రాంతం అంతా భక్తిమయం చేయదని ఇక్కడ కార్యక్రమం పెట్టిండు. వారి పాదపద్మలకు అనేక వందలు చెల్లించుకుంటూ మరి ఈరోజు సభాధ్యక్షులు స్కాంద దేవానంద స్వాముల వారి పాదపద్మలకు అలాగే ప్రధాన కార్య కృష్ణాచరణందగిరి స్వాముల వారికి అనేక వందలు చెల్లించుకుంటూ మరి వేదిక అలంకరించిన స్వామీజీలకు మరియు మాతాజీలకు అనేక వందలు చెల్లించుకుంటూ మరి ఈ యొక్క భక్త బృందం అందరికీ పరమాత్మ అనుకూలమైన రూపం ఏంది ఆత్మస్వరూపమైన మీ అందరికీ నమో నారాయణాయ తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈరోజు మనం సత్సంగం మనకు కావాల్సింది ఏం కావాలా? ఆత్మబోధ. ఈ మహాత్ములందరూ కూడా ఆత్మబోధ వివరించేటోళ్ళే. అయితే ఆత్మబోధం చిన్నగా మనం చెప్పుకుందాం. ఏంటిది విచారం? అయితే సీతారామాంజనేయ సంవాదము గ్రంథం నుండి సీత రాముల వారు అంజనేయులకు బోధించారు ఆత్మబోధ. మన లోపల నఖశిఖ పర్యంతం ఏది నఖమంటే గోరు నుంచి శిరం దాకా సహస్రం దాకా మన లోపల ఉన్న వస్తువులు వాళ్ళిద్దరు సీతాదేవి ఆంజనేయుల వారు తెలుసుకున్నారు. ఆంజనేయుల వారు అడిగిండు, స్వామి మరి నేను అంటే ఏంది? అందరూ నేను అంటున్నారు, కారణం ఏంటని ఆంజనేయుల స్వామి నేను అంటున్నారు. మరి స్వామి ఏంది నాకు తెలియకొచ్చింది? నాయనా చాలా కష్టతరమైన పదవి స్వామి. నువ్వుండగా నువ్వు గురుదేవు పరమాత్మ స్వరూపము, నువ్వుండగా నాకు సాధ్యం కాదు ఏది అని ఆంజనేయ స్వామి అడిగితే అప్పుడు శ్రీరామచంద్ర వారు ఏమన్నారు? నానునే నేనే ఏమన్నాడు? ఏమి స్వామీజీ నానంటున్నావు నేనంటున్నావు ఏమర్థం కాలకొచ్చింది? నాయన నాను అంటే దేహము, ఈ దేహం లోపల క్షేత్రము అనే ఈ దేహం లోపల
క్షేత్రజ్ఞుడు అనే ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మనే నేను ఏమన్నాడు? మన లోపల అందరి లోపల ఉన్నది. చీమ నుంచి దోమ నుంచి సర్వం చేయడం 84 లక్షల జీవరాశులల్లా నేనే ఉన్నది అమ్మ. మరి ఎట్లా మనం మానవులు మనకు తెలుసుకున్నారా? ఎట్లా కాదంటే మనో బుద్ధి అహంకార చిత్తాని నా శ్రోత్రం నా జిహ్వ నా జగ్రాన నేత్రే నా జవర్ణ భూమిర్న తేజో నవాయు చిదానంద రూప శివోం శివోం చిదానంద రూప శివోం. నాయన మనసు బుద్ధి చిత్తము అహంకారము 4, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 14 ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు తెలిసింది. స్వామి తెలుసుకున్నాలంటే ఎట్లా? ఈ దేహం ఉన్నది. ఎలా? స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహం, 3 దేహాలు ఉన్నాయి. మరి దీనికి 3 అవస్థలు ఉన్నాయి అమ్మా. జాగ్రత్త, స్వప్న, సుషప్తి. ఏమున్నాయి? 3 దేహాలు, 3 అవస్థలు. ఈ ఏవైతే ప్రకృతి వల్ల పుట్టిందో 3 గుణాలు ఉన్నాయి. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము. ఇవన్నీ కాకుండా మన లోపల తెలియకుండా ఉన్నాయి వాయువులు. ఎన్ని ఉన్నాయి వాయువులు? స్వామి 5: ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. ఈ మళ్ళీ 5 ఉపవాయువులు ఉన్నాయమ్మా. ఏంటి? నాగ, కుర్మ, కుకర్తి, దేవదత్త. ఈ 10 వాయువులు మన లోపల పనిచేస్తున్నాయి. ఈ 10 లోపల పనిచేస్తే వీటికి మనం ఈ పంచకోశాలను ఏదైతే మనం ఈ వాయువులు నడుస్తున్నాయో ఆ పంచకోశాలకి వీటికి అనుబంధం ఉంటే ఏంటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. రాత్రికి మనం తింటున్నాం, పొద్దున్న దాకా తింటున్నాం. ఏం తిన్నా ఏమైతుంది? ఒక టిఫిన్లో పెట్టు అట్లనే ఉంటుంది. ఇంట్లో పడి అవుట్. ఒక గంట రేపుల ఏమైపోతున్నది? జీవిత చెప్తున్నది. ఇవన్నీ నువ్వు తెలుసుకున్నారా అనుమా? ఇవన్నీ తెలుసుకుంటే నీకు నేను అని తెలుసుకుంటుంది. స్వామి ఇంకేం తెలుసుకున్నాలి నాయన? ఏదైతే నీకు 14 చెప్పినో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణలు 14 ఉన్నాయి కదా. ఈ 14 ఆది దేవతలు 14 ఉంటారు, ఆది భూతాలు 14 ఉంటాయి. ఈ 42 తోటని ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో అప్పుడు నీకు నేను అనే తెలుసు. మళ్ళీ ఇది తెలుసుకున్నానంటే ఎవరి దగ్గరికి పోలా? సద్గురువు కావాలి. స్వామి నువ్వు చెప్తున్నావు, నేను వింటున్నా, నాకు అర్థమవుతుంది. మళ్ళీ వేరే వాళ్ళు వినాలి కావాలి. సద్గురువు కావాలి. సద్గురు తోటనే తన యొక్క తన్మయం నఖం నుంచి శిఖం దాకా మనం తెప్పగలం. ఏ అవయవం ఎక్కడుంది, ఏం చేస్తున్నది? ఇప్పుడు ప్రాణ ఉన్నది. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, ధ్యాన 5 వాయువులు ఉన్నాయి. ఏ వాయువును ధ్యానం చేస్తున్నావు అనుమా? ఈ ధ్యానం చేస్తే నీ ఏ వాయువు ఎక్కడికి తీసుకున్నావు? అది ఎక్కడున్నది? ప్రాణవాయువు ఎక్కడున్నది? మన నాభిస్తాను. అపాన వాయువు ఎక్కడుంది? ఉదస్తాను. ఈ అపాన వాయువు నుంచి పైకి తీసుకురావాలా? ఎక్కడికి తీసుకురావాలా? సమాన వాయువు. సమాన వాయువు ఎక్కడ ఉంటుంది? బొట్టు స్థానంలో ఉండి ఈ మళ్ళీ ఇంకా 2 వాయువులు మీదకి పంపిస్తారు. అది సద్గురు దగ్గర నేర్చుకున్నాలి. ఎవరి దగ్గర? సద్గురు. అన్ని తెలిసిన గురువు ఉంటాడు కాబట్టి అతని దగ్గర ఏ వాయువుని ఎలా చేయాలి, ఏం చేస్తా, ఈడనాడు ఉన్నది, పింగళ నాడు ఉన్నది, శిశునాడు ఉన్నది. సద్గురు చెప్తాడు నీకు ఏ నాడు నీకు ఎట్లా ప్రయోగించాలి, సూర్యనాడు ఎట్లా ప్రయోగించాలి, చంద్రనాడు ఎట్లా ప్రయోగిస్తే నీకు శుష్వనాడు కూర్చుంటుంది. శుష్వనాడు కూర్చున్నది అంటే నిశ్చిత శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం ఇవన్నీ విషయంకు చోడు ఆశ సబ్ జూట హై తమాషా. విషయ వాసనలు ఉన్నాయి. ఆ విషయ వాసనలతోటని మనం అరికట్టాలి. అరికట్టనే మనం మన లోపల ఉన్న స్వస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని మన సద్గురువు చెప్పగలుగుతారు. లేకపోతే మామూలులకు రాదు. ఇప్పుడు మనల్ని మహాత్ములు చాలా మంది ఉన్నారు. తనది తాను చూసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు దగ్గర సేవ చేయాలి. పరమాత్మ చెప్పింది కదా, తత్వితే ప్రాణపతేన పరిప్రశ్న సేవయ ఉపదేశించితే జ్ఞానం, జ్ఞానం సత్యదర్శనం. ఆయన పోయేది ఉంటే ఎవరి దగ్గరికి పోలా?
తత్వ విచారం ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు సేవ చేయు. నీ సేవ కర్మ, భక్తి, జ్ఞానం, విచారం ఇవన్నీ నువ్వు ఏదైతే చెప్తావో అప్పుడు నీ లెక్క వెనుకెళ్ళి వాళ్ళు నీకు దగ్గర పెంచుకుంటారు. అడిగే అవసరం లేదు. జ్ఞానం అటువంటిది. సద్గురువు దగ్గర సేవ చేయాలా. అంగ సేవ, స్థాన సేవ, భావ సేవ, గురు సేవ. ఈ 4 సేవలు ఎప్పుడైతే చెప్తామో ఈ గురువులు నిన్ను పిలిచి ఎంతో ప్రేమ చేసి దాని లోపల ఉన్న తత్వాన్ని మొత్తం దారవస్తారు. అయ్యా స్వామి నేను వచ్చిన పరమానందగిరి స్వామి నన్ను చూడంటే ఏం చెప్తుంది? వెళ్ళొచ్చావా? వెళ్ళు. వచ్చావా? వెళ్ళు. ఎక్కడన్నా చేశారా? ఆశ్రమ సేవ చేశారా? ఆశ్రమ చేసి సేవ చేసిన వాళ్ళు ఇట్లా పైకి ఎక్కింది సన్యాసం. ఆశ్రమ సేవ చేయాలి. నేను ఇట్లా ఈ సన్యాసం కావడానికి కారణం అంటే 1988లో నిజామాబాద్లో ఇదే అఖిలాంధ్ర సాధు పరిషత్. అప్పుడు వేదిక మీద చూసి ఎలా అలా కూర్చుండేవాడిని దూరం. ఆ కూర్చుంటే అప్పటి నుంచి అఖిలాంధ్ర సాధు పరిషత్ ఎక్కడ జరిగినా ఏ 5 కట్ అయిపోయినాయి. కొన్ని కర్మణాలు ఉంటాయి కదా, ఆడికెళ్ళి అఖిలాంధ్ర సాధు పరిషత్. అక్కడ లాస్ట్కు అంబికాపురంలో 2016లో సభ్యత్వం, అదే సంవత్సరం సన్యాసం స్వీకరించిన మన ప్రధాన కార్యదర్శి ఉండే. అప్పుడు ప్రధాన కార్యదర్శి జగదీశ్వరరావు, సంపూర్ణ స్వామి అధ్యక్షులు ఉంటారు అంబికాపురంలో. అప్పుడు సభ్యత్వం తీసుకొని అదే 16లో నేను సన్యాసం తీసుకుని అక్కడ వచ్చిన ఇక మీరు వేదిక మీద ఎక్కుంటే అప్పటి నుంచి వేదిక మీద ఎక్కుతున్నా. మహాత్ముల దర్శనం కావాలి, మహాత్ముల సేవ చేయాలి. అయితే మనకు ఈ వేసుకున్నంత మాత్రం సన్నాచలం కాదు. అన్ని మనం విడిసపెట్టాలి. ఏం విడిసపెట్టాలి? అరిషట్కాలు విడిసపెట్టాలి, తాపత్రాలు విడిసపెట్టాలి, ఈశానత్రాయాలు విడిసపెట్టాలి. ఇంకా మలము, విక్షేపము ఎప్పుడైతే ఈ విడిసపెట్టో ఆవరణము రాదు మన దగ్గరికి, ఇవన్నీ విడిసపెట్టాలి. అయితే ఈ